హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకైతే డే ఇన్ మై లైఫ్ ఎవ్రీడే ఎలా ఉంటుంది మా లైఫ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇదైతే మార్నింగే. ఇంకా మార్నింగ్ లెగ్గానే బాబు అయితే బుక్స్ తీసుకొని రాసుకుంటాడు. ట్యూషన్ హోంవర్క్స్, స్కూల్ హోంవర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటాడు అన్నమాట. అయితే నేను కిందకి వచ్చేసరికి 6:30 అయిపోద్ది అన్నమాట. నేను వచ్చేసరికి అత్తయ్య వంట చేసి పెడతారు. వంట చేసేసాక మిగతా పని అంతా నేను చేసుకుంటాను. పిల్లలకి క్యారేజ్ కట్టడం ఇట్లాంటివన్నీ. ఇంకా వంటగది అయితే ఎంత మెస్సీగా ఉందో చూసారా. ఇంకా నేను అవన్నీ క్లియర్ చేసేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్గా ఉంటేనే ఇంకా అక్కడ అందులోకి వెళ్ళాలనిపిస్తుంది. నేను కిచెన్ క్లీన్గా ఎప్పుడప్పుడే సర్ది పెట్టేసుకుంటాను. ఇంకైతే బాక్సులు కట్టాక ఉన్న కర్రీస్ అన్నం కూడా వేరే కప్పుల్లోకి తీసుకొని అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఇంకైతే ఆ రోజు లక్షవారం కాబట్టి దీపం పెట్టాలి. అప్పటికే 8:30 ఇలా అయిపోతుంది. అత్తయ్య వచ్చి నేను అవి చేస్తాను, నువ్వు వెళ్ళి దీపం పెట్టేసుకోమన్నారు. అయితే అవన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా గిన్నెలు తోమలేదు. మిన్నునైతే రెడీ చేయాలి. ఫస్ట్ అయితే మా ఆయన బాబు వెళ్ళిపోతారు. బాబు సైకిల్ మీద వెళ్ళిపోతాడు. మిన్నునైతే నేను తీసుకెళ్ళి దిగబెట్టాలన్నమాట. మిన్ను చిన్నది కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి నేను లేట్గానే పంపిస్తాను. ఇంకైతే మార్నింగే ఆకుకూరలు వస్తే అత్తయ్య తీసుకున్నారు. ఇంక అక్కడే పెట్టేశారు. కింద పని అంతా అయ్యాక పైకి వచ్చాము. పైన ఫ్రెష్ అవుతాం కాబట్టి గ్రేజర్ అది ఆన్ చేసేసి ఇంకైతే నేను పైన పనులన్నీ చక్కబెట్టేసుకునేటప్పటికి గ్రేజర్ నీళ్ళు వేడెక్కుతాయని చెప్పి ఇందులోపు పనులన్నీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే మిన్ను వచ్చి అదర్ పిచ్చి దానిలో డాన్స్లు వేస్తుంది చూసారా. తను నా చుట్టూనే తిరుగుతుంది. అలాగని ఇంకా మిన్నుకైతే రెడీ చేయాలి. పైన కూడా క్లీన్ చేసేసుకున్నాక ఇద్దరం రెడీ అయ్యి ఇంకైతే దీపం పెట్టేసుకున్నాను. 9:30 కల్లా మిన్నుని దిగబెడతాను అన్నమాట. ఇంకైతే ఇదే వీడియో ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందిలేండి. పిల్లలు స్కూల్కి వెళ్తే హడావిడే ఉంటుంది. వాళ్ళు వెళ్ళే వరకు ఒక చిరాకు అంటే హడావిడిగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మిన్నుని 9:30కి తీసుకెళ్ళి మళ్ళీ 12:30 కల్లా నేను తీసుకొచ్చేసుకుంటాను. ఇప్పుడు ఇంతకు ముందు అయితే బండి ఉండేది కానీ ఇప్పుడు బండి లేదు, నడిచే వెళ్ళాలి. ఇంకైతే తన బాటిల్ పట్టుకుని వెనకతలు తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలాసేపు ఉన్నాం కానీ ఫాస్ట్లో పెట్టేశాను. ఇంకైతే దీపం పెట్టేసుకున్నాను అన్నమాట. దీపం పెట్టేసుకున్నాక మిన్నుని తీసుకెళ్ళాలి. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను. ఇంకా చాలా పని ఉంది. స్నానం చేసి దీపం పెట్టి మిన్నుని రెడీ చేసి తీసుకెళ్ళాలి. మిన్నుని రెడీ చేయాలంటే అది యూనిఫామ్ తప్ప ఇంకేమి వేసుకోదు, సివిల్ తప్ప. సివిల్ వేయదన్నమాట. ఇంకైతే ఇక్కడ చూసారా దీపం పెట్టేసుకున్నాను. ప్రతి ఇంట్లో ఇలాగనే ఉంటుంది. చూస్తూ ఉండండి. ఇక్కడికి ఏదో వెతుక్కుంటుంది అన్నమాట తనకు కావాల్సింది. మిన్నుని కూడా రెడీ చేసాను. ఇంకైతే సింకులు అలాగే ఉండిపోయినాయి. అటు నుంచి వచ్చి ఇంకా క్లియర్ చేద్దాం మిన్నుని దిగబెట్టేశాక అని చెప్పి అలాగే వదిలేసాను అనమాట. ఇంకైతే చూస్తూ ఉండండి. మిన్నమ్మ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా. హాయ్ చెప్పు. ఇటు చూసి చెప్పాలి. బాగున్నారా? ఇటు చూసి అడుగు. బాగున్నారా? నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను. చిన్నపిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నారా? అడుగు. ఎక్కడికి? షూల్కి. ఓకే బాయ్. ఇంటికి వెళ్ళాక కలుస్తాం. మళ్ళీ అయితే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక అయితే ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా టైం అయిపోయింది. ఇంటి దగ్గరే 12:15 ఇలాగ అయిపోయిందని చెప్పి ఇంకా మిన్నని తీసుకొద్దామని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. ఇది మన సైకిలే, ఇంకా బాబుగాడి సైకిల్ అనమాట. ఇద్దరు ఒకే స్కూలు. ఇంకైతే మిన్ను బయటకు వచ్చేసింది. చూసారా, నేను రమ్మంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాటర్ బాటిల్ ఒడిచిపెట్టేసింది. తీసుకురమ్మని చెప్తే తీసుకురాలేదు. అది అక్కడ కాసేపు తిప్పితే కానీ రాదు. ఉయ్యాలు ఊగుతుంది, ఇది తిరుగుతుంది. నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి చుక్కలు చూపిస్తుంది. అయిపోయిందా? నెక్స్ట్ రేట్ ఉయ్యాలా? పద ఎక్కు. పడతావు. అది ఉయ్యాలా జంపాలా ఉయ్యాలా. ఓకే.